విద్యుదుత్పత్తి కొత్త మార్గాల్లో సైతం సాధ్యమని తేలిపోయింది. సింగరేణి సంస్థ ఆ దిశగా అడుగులు వేస్తోంది. భూమి నుంచి వచ్చే వీటి వేడి నీళ్లలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు సృష్టించబోతోంది. ఇంటి వద్ద కానీ పొలంలో కానీ ఎక్కడైనా నీళ్ల కోసం బోర్లు వేస్తే గంగమ్మ ఎగసి పడుతుంది. ఆ జలాన్ని చూసి జనానికి అంతులేని సంతోషం వస్తుంది. కానీ ఆ గ్రామంలో ఎవరైనా బోరు వేశారంటే సెగలు కక్కేలా వేడి నీళ్లు చిమ్ముకుంటూ వస్తాయి. భూమి నుంచి చల్లటి నీళ్లు రావాలి. ఆ గ్రామంలో ఎందుకని వేడి నీళ్లు వస్తాయో తెలుసా? అవి వేడి నీటి బుగ్గలు. ఆ వేడి నీళ్ల బుగ్గలు కరెంటు వెలుగులకు ఇంధనంగా మారనున్నాయి. తెలంగాణలో అరుదైన వేడి నీళ్ల బుగ్గలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పగిడేరుపై ఏబిఎన్ స్పాట్లైట్ స్టోరీ. సెగలు కక్కుకుంటూ వేడి నీళ్లు ఎలా వస్తున్నాయో చూసారా? వేడి నీటి బుగ్గలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం పగిడేరు గ్రామం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గోదావరి ఒడ్డున ఉన్న ఆ గ్రామంలో ఎక్కడ బోర్ వేసినా వేడి నీళ్లు చిమ్ముకుంటూ వస్తాయి. సింగరేణి బొగ్గు నిక్షేపాలు కోసం అన్వేషిస్తూ ఉండగా ఆశ్చర్యపోయేలా వేడి నీళ్ల బుగ్గలు వెలుగులోకి వచ్చాయి. బొగ్గు నిక్షేపాల కోసం సింగరేణి సంస్థ బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సంయుక్తంగా అన్వేషణ చేస్తున్న క్రమంలో పగిడేరులో బోర్లు వేయగా వేడి నీళ్ల బుగ్గలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ఆ వేడి నీళ్ల బుగ్గల నుంచి భూ ఉష్ణశక్తితో విద్యుత్ తయారు చేయాలనే ఆలోచనకు సింగరేణి అధికారులు శ్రీకారం చుట్టారు. ఢిల్లీకి చెందిన శ్రీరామ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ వారు 22 kV జియోథర్మల్ పవర్ స్టేషన్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. భూ ఉష్ణ శక్తితో విద్యుత్ వల్ల కాలుష్యం లేకుండా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి బాటలు వేశారు. పడేరు గ్రామ పంచాయతీలో పగడేరు విలేజ్ లో 2002లో జియోథర్మల్ ప్లాంట్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దాంట్లో సింగరేణి ఆధ్వర్యంలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగనే ఇప్పుడు పగడేరు ప్రాంతం పంచాయతీ మొత్తంలో కూడా జువాలజికల్ సర్వే వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ద్వారా కూడా ఏమైందంటే ఇప్పుడు ఖచ్చితంగా జియోథర్మల్ ప్లాంట్ ఒక పెద్దగా పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ పెద్ద ప్లాంట్ దేశంలో భారతదేశం మొత్తంలో కూడా మా పగడేరు పంచాయతీ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కట్టడం మాకు చాలా సంతోషకరమైన విషయం. దానికి ప్రభుత్వానికి ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగనే స్థానికంగా ఉన్నటువంటి ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితున్నటువంటి అందరికీ కూడా జీవనోపాధి కోసం ఉద్యోగాలు కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా జియోథర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో 6 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఛత్తీస్గఢ్ లో తట్టపాని, జమ్మూ కాశ్మీర్ లో పుగా అండ్ చుమతాంగ్, హిమాచల్ ప్రదేశ్ లో మణికరణ్, జార్ఖండ్ లో సూరజ్ కుండ్, లద్దాఖ్ సహా మనుగూరు మండలం పగిడేరులో ఏర్పాటు చేస్తున్నారు. క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం జియోథర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో ఓఎన్జీసీతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. 122 మెగావాట్ల జియోథర్మల్ పవర్ స్టేషన్ ను పగిడేరులో నిర్మించడానికి అడుగులు వేస్తుంది. అది పూర్తయితే క్లీన్ ఎనర్జీలో తెలంగాణ ఐకాన్ గా మారనుండగా దేశంలోనే అతిపెద్ద జియోథర్మల్ పవర్ స్టేషన్ కు పగిడేరు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.